నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మంచి హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి పాలకూర పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కొంతమంది పకోడీలు అనగానే అమ్మో ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అని చెప్పేసి తినడానికి ఇష్టమున్నా కానీ తినాలంటే భయపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మనం ఈరోజు చక్కగా హెల్దీగా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా మనము ఈ పాలకూర పకోడీని ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము మంచి కరకరలాడుతూ టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి పాలకూర పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనము ఆనియన్స్ ఇందులోకి ఎక్కువగా వేసుకోకూడదండి. మనం చేస్తున్నది పాలకూర పకోడీ కదా, ఈ పాలకూర ఫ్లేవర్ని ఈ ఆనియన్స్ ఫ్లేవరు డామినేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం పకోడీ వేసుకునేటప్పుడు ముందుగా శనగపిండి వేసుకోకుండా ఈ విధంగా ఆనియన్స్ వేసి అందులో కాస్త సాల్ట్ వేసేసి గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లు ఈ విధంగా కలుపుకున్నామంటే కొంచెం సేపటికి ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. పాలకూరలో కాస్త వాటర్ కంటెంట్ అధికంగానే ఉంటుంది కాబట్టి పాలకూరలో నుంచి వచ్చే వాటరు ఈ ఆనియన్స్ని ఈ విధంగా కలుపుకోగా వచ్చిన వాటర్తోనే మనము ఈ పకోడీ పిండిని చాలా చక్కగా కలిపేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల మనకి పకోడీలు క్రిస్పీగా వస్తాయి, చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. అదేనండి వంట సోడా, తినే సోడా అంటారు కదా, అది వేసుకున్న తర్వాత మనము ఒక 4-5 లవంగాలు అండ్ చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని ఈ విధంగా చక్కగా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఇలా బాగా కాచిన వేడివేడి ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే పకోడీల పిండిని కలిపేటప్పుడు ఇలా కాస్త వేడివేడి ఆయిల్ని వేసి మనం పకోడీల పిండిని కలుపుకున్నామంటే పకోడీలు వేసిన తర్వాత గట్టిగా వండుకోకుండా మనం వీటిని తినేటప్పుడు పంటి కిందకి చాలా సాఫ్ట్ అండ్ క్రంచీగా అచ్చం స్వీట్ షాప్లో చేస్తే కనుక ఏ విధంగా టేస్ట్ వస్తుందో సేమ్ అలాగే ఉంటాయండి. సో ఈ విధంగా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా శనగపిండిలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన పాలకూర పకోడీ కోసం నీట్గా క్లీన్ చేసి కడిగి కట్ చేసిన 2 కట్ల పాలకూరను వేసుకోవాలి. పాలకూర ఇంత అంత అనే క్వాంటిటీ ఏం లేదండి, మీకు కావాలనుకుంటే ఇంకొక కట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఈ పిండిలోకి మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఈ పాలకూరలో కాస్త వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇందులో ఉండే తేమతోనే మనకి పిండి అంతా కూడా ఈ విధంగా చక్కగా కలుస్తుంది. సో చూసారు కదా, నేను ఎక్కడ కూడా కొద్దిగా కూడా వాటర్ని యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు పిండి కాస్త గట్టిగా ఉంది అని అనిపిస్తే కనుక పైన కాసిన్ని నీళ్లు చిలకరించుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. అలాగని మరీ ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు. పిండి జారుగా అయిపోయిందంటే మనకి పకోడీలు నూనె ఎక్కువగా పీల్చేస్తాయి. సో చూసారు కదా, ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పకోడీలు వేసుకోవడానికి చక్కగా అనుకూలంగా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చక్కగా పకోడీలాగా వేసేసుకోవాలండి. ఆయిల్కి సరిపడినంత పిండిని పకోడీలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని వెంటనే గరిటె పెట్టి కదపకోకుండా కొంచెం సేపు ఆగి అప్పుడు మనము వీటిని టర్న్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పకోడీలు అన్ని వైపులా చక్కగా వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా లోలోకి అడ్జస్ట్ చేసేసుకొని మన పాలకూర పకోడీలన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించినా కానీ చల్లారిన తర్వాత వీటి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి రాగానే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇంకొకటి కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నానండి, స్టవ్ ఫ్లేమ్ని హైలోకి పెట్టేసేసి మనం ఈ పకోడీలను వేయించుకున్నామంటే
లోపల పిండి అనేది అస్సలు ఉడక్కోకుండా పకోడీలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగని ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసేసి వేయించుకున్నా కానీ పకోడీలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. సో కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అనేటువంటి మంచి కరకరలాడే పాలకూర పకోడీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ పాలకూర పకోడీని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పాలకూర అంటే ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు వేసాం కాబట్టి నార్మల్ పకోడీలా కాకుండా స్వీట్ షాప్ వాళ్ళు చేస్తే కనుక ఏ విధంగా టేస్ట్ వస్తాయో సేమ్ అదే విధంగా మంచి డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయండి. సో ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. పప్పుచారు, రసము, పచ్చడి ఇలా వేటిలో నంచుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంతేనండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి మంచి క్రంచీగా ఉండే మన ఈ పాలకూర పకోడీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రెసిపీ మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.